హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. ఇది సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాం అనమాట. రెక్లైనర్స్ బుక్ చేసుకున్నాము. సో ఆ రోజైతే వీడియో షూట్ చేయలేదండి. జస్ట్ కొన్ని పిక్స్ దిగాం అనమాట. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రైడే పూజ అనమాట. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నా గొంతు సెటరేట్ అయ్యే వరకు మాత్రం మీరు భరించాల్సిందే నా వాయిస్ని. కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. ఫ్రైడే అయితే ఇలా చేసుకున్నానండి పూజ. బయట అయితే చక్కగా ముగ్గది పెట్టేశాను. ఈ మధ్య అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేసుకోలేకపోతున్నాను కదా. ఇక మీదట డైలీ మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియోని మాత్రం కంప్లీట్గా చూసి సపోర్ట్ చేయండి. తర్వాత ఏంటంటే మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా అండి? బాలరాముడు అండి. మా బుజ్జి బాలరాముడు మా ఇంటికి వచ్చారండి. అంటే మా పై ఇంట్లోని ఉన్నారు దివ్య గారని. వాళ్ళు అయోధ్య వెళ్ళారనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇవ్వగానే అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి. మంచి రోజు చూసి పెడదాం కదా అనేసి నిన్న ఈవినింగ్ అయితే తండ్రిని పెట్టుకున్నానండి. ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. మా దేవుడికి ఒక కళ వచ్చిందనమాట నిజంగా ఈ తండ్రిని పెట్టగానే. చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ అయితే మంచిది అనేసి చూసుకున్నాను. ఈవినింగ్ మంచిగా ఉంది ముహూర్తం అది అనేసి దేవుడిని పెడుతున్నాం కదా. సో చిన్న సెంటిమెంట్ అనమాట. చక్కగా వడపప్పు పానకం చేసి తండ్రికి అయితే దీపారాధన చేసి ఈవినింగ్ అయితే పూజ చేశానండి. నిన్న ఫ్రైడే దశమి ఏకాదశి కలిసే కదా, మంచిది కదా అనేసి చక్కగా బాలరాముడిని అయితే పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ దివ్య గారు, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా అండి. ఆ తండ్రిని పెట్టుకొని చక్కగా చిన్న దండ వేసి రాముడికైతే బాలరాముడికి పూజ చేసుకున్నానండి. రాముడు అష్టోత్తరాలు అవి చదువుకొని పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా అండి. అంటే ఆ విగ్రహాన్ని పెట్టగానే ఒక కొత్త కళ వచ్చిందండి నిజంగా దేవుడికి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. దానికి తోడు మంచిగా పువ్వులు కూడా భలే తీసుకొచ్చారండి. హస్బెండ్ తీసుకొచ్చారు, నేను కొనుక్కున్నాను. ఈ పువ్వులు ఉంటే ఒక అందం వస్తుంది కదండి. అలా నిండుగా అలంకరించి చెప్పాను కదండి, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. నిన్న ఈవినింగ్ 6:16కి బాగుంది ముహూర్తం అనేసి తండ్రిని అయితే పెట్టేసుకున్నాను. చక్కగా రోజు ఈ స్వామికి అయితే పూజలు చేసేస్తాను. ఇది నెక్స్ట్ డే సాటర్డే అనమాట. యాక్చువల్గా ఏమనుకున్నానంటే గుడికి వెళ్దాము, వెంకటేశ్వర స్వామి గుడికి ఏకాదశి కదా అని అనుకున్నాను. కానీ అవ్వలేదు, మేడ్ రావడం లేట్ అయిపోయింది. సో ఇంట్లోనైనా చేసుకుందాం పూజ మంచిగా అనేసి పిండి ప్రమిదతో దీపం పెడుతున్నానండి. అంటే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిద దీపం అంటే చాలా ఇష్టం కదా. సో చక్కగా పిండి ప్రమిదతోటి దీపం పెడదామనేసి దీపం అయితే రెడీ చేసేసాను. తర్వాత నామం బొట్టు అయితే పెడుతున్నానండి. యాక్చువల్గా గుడికి వెళ్దాము, ఏకాదశి కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది అనేసి అనుకున్నాను. కానీ మరి అవ్వలేదన్నమాట. చక్కగా మొత్తం అంతా అలంకరించేసాను. పోన్లే ఇంట్లో ప్రశాంతంగా చేసుకుందాంలే అనేసి పూజ కోసమైతే అన్నీ సిద్ధం చేసేసానండి. చాలా నీట్గా చక్కగా అలంకరించుకొని బాలరాముడు తండ్రికి అంటే దీపారాధనకి వచ్చేసాను. తర్వాత దేవుడి దగ్గర కూడా వచ్చేసాను. మొత్తం నైవేద్యాలు కూడా అంటే ఇవాళ గ్రేప్స్ పెట్టాను నైవేద్యంగా. ఎంత బాగా అనిపించింది తెలుసా అండి. నాకు ఎక్కువ పువ్వులతో అలంకరించి చేసుకుంటే ఒక అందంగా అనిపిస్తుంది కదండి. ఒకటికి 10 సార్లు వెళ్ళి అలా చూసుకుంటానన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా దేవుడిని అలా అలంకరించడం. పువ్వులు కూడా భలే కుదిరే తెలుసా అండి. అంటే ఒక్కొక్కసారి అలా సెట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పువ్వులు ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉండవు అనమాట. కానీ నిన్న ఫ్రైడే అలాగే చేసుకున్నాను. సాటర్డే కూడా అలాగే చేశాను పూజ. చాలా బాగా అనిపించింది. మనసు ప్రశాంతంగా నచ్చినంతసేపు చక్కగా దేవుడు మంత్రాలు అవి చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. మొత్తం పూజ అంతా చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా అంటే ఏవైనా మంత్రాలు ఉంటాయి కదా, చక్కగా అంటే వెంకటేశ్వర స్వామివి, తర్వాత ఆదిత్య హృదయం అని, సూర్యాష్టకం అని, నాకు ఏవి వీలుంటే అవైతే చదివేసుకుంటానండి. చదివేసుకొని పూజ అంతా ఫినిష్ చేసేసుకొని లాస్ట్లో హారతి ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసానండి. మనసు ప్రశాంతంగా హ్యాపీగా పూజ అయితే అయిపోయిందండి. తండ్రి దీవెనలు అందరి మీద ఉండాలి. అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి.
అనేసి తండ్రికి దండం పెట్టుకొని, నా మనసులో ఉన్న కోరికలన్నీ తండ్రికి నివేదించి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. ఆ తర్వాత ఏంటంటే మార్నింగే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకుందాంలే అన్నట్టుగా కొంచెం లేట్‌గా చేసినా ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏంటంటే మనం హరీబరీగా చేసేసుకున్న దేవుడి మీద మనసు పెట్టలేం కదండీ! ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకుంటే ఆ తండ్రి మీద మనసు లగ్నం చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈ విధంగా అలంకరించి ఏకాదశి రోజైతే పూజ ఇలా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసే పూజ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. కంప్లీట్‌గా చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పక్కన. ఇది నిన్న మార్నింగ్ అయితే తీసామండి. మార్నింగ్ లేవగానే 5:00 కల్లా అంటే 5:30 అవుతుందండి ఆ టైము. ఎంత పొగ మంచు తెలుసా అండి అసలు ఏమీ కనిపించలేదనమాట. భలే ఉంది కదా అన్నట్టుగా క్యాప్చర్ చేశానైతే నాకు చాలా అనిపించిందండి. కానీ ఇది బయటకి వెళ్ళడం ఇది మంచిది కాదు. కానీ చూడడానికైతే మాత్రం చాలా చాలా బాగుందండి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం కొండ అది కనిపిస్తుంది కదా! కానీ అదేది కనిపించట్లేదు. మొత్తం పొగతోటి కమ్మేసిందనమాట. అదంతా అయిపోయిన తర్వాత మా నా కిచెన్‌లోకైతే ఒక కొత్తదొచ్చిందండి. అదేంటో మీరే చూద్దురు గానీ. అదేంటంటే ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నామండి. అంటే నేను చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. వితౌట్ ఆయిల్ అంటే లెస్ ఆయిల్ తోటి మనం కుకింగ్ అయితే చేసుకోవచ్చనమాట. నాకైతే నచ్చిందండి. నేనేంటంటే ఫస్ట్ బొట్లవి పెట్టేసి ఫ్రైడే కదా! నాకేంటో సెంటిమెంట్ అండి. ఫ్రైడే ఏ వస్తువైతే ఓపెన్ చేస్తామో ఆ రోజు మంచిగా ఉంటది అని నాకొక సెంటిమెంట్ అనమాట. సో, చక్కగా ఫ్రైడే కదా! దశమి అయింది. మంచి ముహూర్తం రోజు తీసి ఓపెన్ చేశాననమాట. చక్కగా బొట్లో పెట్టేసాను. పసుపు రాసి బొట్టది పెట్టి ఒక అగరబత్తి అయితే వెలిగించేసి ఓపెన్ చేసేసామండి. అంటే ఏంటంటే ఇది చాలా మంచిదండి. అంటే మనకేంటంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఒక అంటే ఒక 1-2 డ్రాప్స్ అలాగా అప్లై చేసి చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఓపెనింగే జాయింట్స్ చేస్తున్నామండి. చెప్పాను కదా! అగరబత్తి వెలిగించాము. అగరబత్తి వెలిగించేసి జాయింట్స్ అయితే చేస్తున్నానండి. ఇంకో పక్క ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ అయితే రెసిపీ చూపించలేదు మీకు. జస్ట్ నార్మల్‌గా చూపించేసాను. తర్వాత రసం పెట్టేసాను. దాంతో పాటు ఏంటంటే జాయింట్స్ చేస్తున్నానని చెప్పాను కదండీ! ఫస్ట్ ఏంటంటే అల్యూమినియం ఇది వేద్దాం అనుకున్న ఫాయిల్. కానీ ఇదేంటంటే మళ్ళీ అంటికిపోతుందేమో అనేసి భయపడి మళ్ళీ తీసేసామనమాట. యాక్చువల్‌గా బటర్ పేపర్ వేసాం అనుకోండి బావుంటది. అవి తీసుకోవాలనమాట. అల్యూమినియం ఫాయిల్ అయితే ఏమవుతదో తెలీదు. ఫస్ట్ టైం కదా! ఎలా ఉంటదో, ఏం చేస్తే ఏమవుతదో అని కొంచెం భయం ఉంటది కదా! సో, అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గా జస్ట్ ఒక్క 2-3 డ్రాప్స్ అనేది ఆ సిలికాన్ బ్రష్ తోటైతే అప్లై చేసేసానండి. అప్లై చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఆల్రెడీ నేను ఈ చికెన్ జాయింట్స్ అనేవి నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసేసాను. చేసి ఇప్పుడు బౌల్ ఉంది కదండీ! అందులోని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఈ జాయింట్స్ అందులో పెట్టేసి చక్కగా పెట్టేసామనుకోండి భలే అయిందండి. యాక్చువల్‌గా నేను ఎలా అవుతదో ఏంటో అనుకున్నాను. కానీ చాలా బాగా అయిందండి. నిన్న ఓపెన్ చేసామనమాట ఎయిర్ ఫ్రైయర్ అనేది. దీంట్లో మనం పానీపూరి, తర్వాత పాపడ్స్ అని, ఆమ్లెట్ అని చాలా చేసుకోవచ్చండి. మీకు చూపిస్తా ఉంటాను. ఆ తర్వాత ఏంటంటే ఇది ఆన్ చేశారనమాట. హస్బెండ్ ఆన్ చేశారు. 200 డిగ్రీస్‌లో పెట్టానండి. 200 డిగ్రీస్‌లో పెట్టి 15 మినిట్స్ పెట్టామనమాట. 15 మినిట్స్ పెట్టిన తర్వాత 5 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుందనగా ఓపెన్ చేసి చూడాలనమాట. తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. చాలా బాగుంది. హస్బెండే టేస్ట్ చేశారు ఫస్ట్. చాలా చాలా టేస్టీగా వచ్చాయనమాట. బాగా అయిందని నేను యాక్చువల్‌గా అనుకున్నాను ఎలా అవుతుందో ఏంటో అనేసి. సూపర్‌గా వచ్చాయండి. మాకైతే బాగా యూజ్ అవుతదనిపించింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మా ఇంటికి కొత్తగా నా కిచెన్‌లోకైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నానండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.